బాస్, మీరు చెప్పేదంతా బానే ఉంది కానీ మరి ఆ విజయ్ గాడు ఆ తర్వాత జరిగిన ఎటాక్ లో చచ్చాడు కదా. వాడు చచ్చాక కూడా నువ్వు మళ్ళీ ఆ స్వప్నిక దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు బాస్? తనని పట్టుకొని నీ సొంతం చేసుకోవచ్చు కదా అని డౌట్ఫుల్ గా అడుగుతాడు భరత్ రైట్ హ్యాండ్ టోనీ గాడు. కోపంతో వికృతంగా మారిన భరత్ గడ్డం తుడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాన్రా, కానీ నా బాబుగాడి వల్లే అని ఆగిపోతాడు భరత్. ఇన్ని రోజులు భరత్ ఎక్కడికి వెళ్ళాడు, ఇప్పుడు వెలుగులోకి ఎందుకొచ్చాడు, ఓసారి అదేంటో తెలుసుకుందాం. గొంతులో తీవ్రమైన ఆవేదనతో, మార్కోస్, నా సర్వస్వం పోయింది మార్కోస్. నా కొడుకు, నా ప్రాణం ఆకాష్ చనిపోయాడు. ఆ విక్రమ్ రాయ్ గాడు నా కొడుకుని బిల్డింగ్ పై నుండి తోసేసి చంపేశాడు. వాణ్ణి చంపడమే కాకుండా మన ప్లాన్స్ అన్ని, ఆ బాంబుల డీటెయిల్స్ అన్ని పోలీస్ కమిషనర్ కి ఇచ్చి మన నెట్వర్క్ ని దెబ్బ కొట్టాడు. ఈ సిండికేట్ లో నేను నీ కుడి భుజంగా ఉండి కూడా ఈ రోజు నా కొడుకు డెడ్ బాడీ ముందర కూర్చుని ఏడవడం తప్ప నేనేమి చేయలేకపోతున్నాను నేనేమి చేయలేకపోతున్నాను మార్కోస్ అని బాధగా అంటాడు నాగిరెడ్డి. కోపంతో కళ్ళు ఎర్రచేసి గట్టిగా టేబుల్ పై గుద్ది గర్జిస్తూ, షటప్ నాగిరెడ్డి, కన్నీళ్లు పెడితే పోయిన ప్రాణం తిరిగి రాదు. ఈ సిండికేట్ లో నువ్వు నా రైట్ హ్యాండ్వి. చేతకాని వల్ల ఏడవటం ఆపి నీ గుండెల్లో ఉన్న ఆవేదనను ఆ విక్రమ్ రాయ్ గాడిని ముక్కలు ముక్కలుగా చేసి కసిగా మార్చుకో. వాడు నీ కొడుకుని చంపితే నువ్వు వాడి వంశాన్ని నాశనం చేయాలి. ఆ రాయ్ సామ్రాజ్యాన్ని బూడిద చేయాలి. మొత్తం సిండికేట్ ఫోర్స్ నీ వెనుక ఉంది. లే లే ఆ శివం ముందు ఏడవటం ఆపి విక్రమ్ రాయ్ రక్తం తాగడానికి కత్తిపట్టు అని కోపంగా అంటాడు మార్కోస్. మార్కోస్ మాటలకి కసిగా మారి కన్నీళ్లు తుడుచుకుంటూ, అవును మార్కోస్, వాడిని వదిలిపెట్టాను. నా కొడుకు ఆత్మ శాంతించాలంటే ఆ విక్రమ్ రాయ్ గాడి తల నా కాళ్ల ముందు ఉండాలి అని క్రూరంగా అంటాడు నాగిరెడ్డి. నాగిరెడ్డితో ఫోన్ కట్ చేస్తుండగానే మార్కోస్ టేబుల్ పై ఉన్న మరో పర్సనల్ ఐఫోన్ వైబ్రేట్ అవుతుంది. మార్కోస్ ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. అటువైపు నుండి సిండికేట్ సీక్రెట్ ఏజెంట్ వాయిస్ వినిపిస్తుంది. బాస్, ఇండియాలో అంత పెద్ద గొడవ జరిగి ఆకాష్ చనిపోయినా ఆ విక్రమ్ రాయ్ గాడు ఏమాత్రం భయం లేకుండా తన భార్య స్వప్నికను తీసుకుని స్విట్జర్లాండ్ ఆల్ప్స్ మంచు కొండల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు. ప్రస్తుతానికి వాడు జ్యూరిక్ లోని ఒక ప్రైవేట్ స్నో విల్లాలో ఉన్నాడు బాస్ అని అంటాడు. అది వినగానే సీట్లో వెనక్కి వాలి గది బద్దలైపోయేలా క్రూరంగా గట్టిగా నవ్వుతూ, విక్రమ్ రాయ్ ఎంత పొగర్రా నీకు, నా రైట్ హ్యాండ్ నాగిరెడ్డి కొడుకుని చంపి మా సిండికేట్ బాంబుల ప్లాన్ ని భగ్నం చేసి స్విట్జర్లాండ్ వెళ్లి భార్యతో రొమాన్స్ చేసుకుంటున్నావా? గుడ్, చాలా గుడ్. సింహం తన గుహ దాటి బయటకొచ్చిందన్నమాట అని అంటాడు. మార్కోస్ వెంటనే మరో సీక్రెట్ నంబర్ కి ఫోన్ చేసి స్విట్జర్లాండ్ లో ఉన్న తన లోకల్ హిట్ ముఠా హెడ్ కి కనెక్ట్ చేస్తాడు. అరే లైన్ లోకి రారా భరత్, ఆ విక్రమ్ రాయ్ స్వప్నికలు మీ కంట్రీలోనే ఉన్నారు. వాళ్ళ కథ అక్కడే ముగిసిపోవాలి. ఇప్పుడే లొకేషన్ పంపుతున్నాను. ఆ స్నో విల్లా చుట్టూ మన మనుషులని దింపు. వాడి కళ్ళ ముందే ఆ స్వప్నిక ఆస్తి పేపర్ల పైన సైన్ చేయించుకుని ఆ తర్వాత ఇద్దరిని అక్కడే మంచులో పాతేయండి. కథం చేయి నా కొడుకుని అని ఆవేశంగా అంటాడు మార్కోస్. మార్కోస్ ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేశాడు. కానీ అటువైపు నుండి భరత్ చెప్పిన సమాధానం విన్నాడో ఏమో. ఒక్కసారిగా మార్కోస్ ముఖం క్రూరంగా మారగా అతను చాలా సీరియస్ గా ఏదో ఆలోచనలోకి జారిపోతాడు. ఎందుకంటే విక్రమ్ రాయ్ ముసుగు వెనుక ఉన్న అసలు సత్యం, వాడు ఎంత పవర్ఫుల్ అనేది భరత్ మాటల ద్వారా మార్కోస్ కి అర్థమవుతుంది. అతని కళ్ళు కసిగా మెరుస్తాయి. స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుండి విజయ్ తన పర్సనల్ కారులో ఆల్ప్స్ పర్వతాల మధ్య చుట్టూ తెల్లటి మంచు దుప్పటి కప్పేసినట్టున్న ఒక విలాసవంతమైన ప్రైవేట్ స్నో విల్లాకి చేరుకుంటారు. బయట -డిగ్రీ చలి, విల్లా లోపల మాత్రం ఫైర్ ప్లేస్ లో మంటలు వెలుగుతూ వెచ్చగా ఉంది. ప్రయాణం వల్ల అలసిపోయిన స్వప్నిక ఫ్రెష్ అయ్యి ఒక థిక్ వైట్ లాంగ్ ఉలన్ స్వెటర్ వేసుకుని చేతులకు గ్లౌజెస్ తొడుక్కుని హాల్లోకి వస్తుంది. అప్పటికి విజయ్ బ్లాక్ టర్టిల్ నెక్ స్వెటర్,
స్టైలిష్ లాంగ్ కోట్ వేసుకుని కిటికీ గుండా బయట కురుస్తున్న మంచును చూస్తూ కాఫీ తాగుతున్నాడు. స్వప్నిక నెమ్మదిగా అతని పక్కనొచ్చి నిలబడుతుంది. ఆమెను చూడగానే చేతిలోని కాఫీ కప్పు పక్కన పెట్టి ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ, వెల్కమ్ టు స్విట్జర్లాండ్ మై డార్లింగ్. ఏంటి, అప్పుడే చలి వణికిస్తుందా నిన్ను? పెదవులు కూడా వణుకుతున్నట్టున్నాయే అని అంటాడు విజయ్. స్వప్నిక చుట్టూ చూస్తూ అబ్బురపడుతూ, అవును విజయ్, ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది. కానీ బయట ఆ మంచు కొండలు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో చూడు. నిజంగా ఇదంతా ఒక కలలా ఉంది. థ్యాంక్ యూ విజయ్, నన్ను ఇంత అందమైన లోకానికి తీసుకొచ్చినందుకు అని చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది. ఒక అడుగు ముందుకు వేసి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా తన వైపు లాక్కుంటూ, థ్యాంక్ యూ నాకా డార్లింగ్. ఈ విక్రమ్ రాయ్కి ప్రపంచంలోనే అతిపెద్ద బిజినెస్ సామ్రాజ్యం ఉండొచ్చు, కానీ నా అసలైన అందం, నా ప్రపంచం మొత్తం కేవలం నీ కళ్ళల్లోనే ఉంది. ఈ మంచుకొండల అందం నీ నవ్వు ముందు చాలా తక్కువ నాకు అని మెల్లిగా అంటాడు విజయ్. అతని ఛాతిపై చేతులు వేసి సిగ్గుపడుతూ కళ్ళు దించేసుకుని, అబ్బా విజయ్, నువ్వు ఇప్పుడు అందరి దృష్టిలో విక్రమ్ రాయ్ కావచ్చు, కానీ నాకు మాత్రం నా పాత విజయ్వి. ఆఫీస్లో అంత గంభీరంగా ఉండే విక్రమ్ రాయ్ గారు ఇక్కడ స్విట్జర్లాండ్కి రాగానే ఇలా టోటల్ గా నా విజయ్లా రొమాంటిక్ హీరోగా మారిపోతారని నేను అస్సలు ఊహించలేదు. మీ క్లయింట్స్ ఎవరైనా నేను ఇలా చూస్తే షాక్ అవుతారు తెలుసా అని చిన్నగా అంటుంది స్వప్నిక. ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి ఇంటెన్స్ గా చూస్తూ, నిజమే, లోకానికి నేను విక్రమ్ రాయ్ అనే ఒక ఇనుప కోటని స్వప్నం, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి కేవలం నీ విజయ్ అని ఒక మంచు ముక్కని మాత్రమే. నీ ప్రేమ ముందు నా ఈగో, నా యాటిట్యూడ్ అన్ని క్షణంలో కరిగిపోతాయి అని విజయ్ తన పెదవులను నెమ్మదిగా స్వప్నిక నుదుటిపై, ఆ తర్వాత రెండు కళ్ళపై చాలా ఆత్రంగా ఒత్తుతూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న ఆమె పెదవులను ఆతృతగా అందుకుంటాడు. అతని ముద్దులోని ప్రేమ తీవ్రతకు, ఆ కౌగిట్లో వెచ్చదనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ అతని జుట్టులోకి తన మునివేళ్లను పోనిచ్చి నెమ్మదిగా సవరిస్తూ ఉండిపోతుంది స్వప్నిక. చుట్టూ మంచు కురుస్తున్న 10 నిమిషాల పాటు సాగిన ఆ ముద్దు నుండి తన పెదవులను విడదీసిన విజయ్ ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్ వైపు నడుస్తాడు. స్వప్నిక చేతులు వణుకుతూ విజయ్ మెడను హారంలా చుట్టేయగా బెడ్ పై చేరాక శ్వాస వేగంగా తీసుకుంటూ, విజయ్, నాకు ఒక్కోసారి భయం వేస్తుంది. ఈ సంతోషం అంతా నిజమేనా లేక కలనా అని. నిన్ను ఎక్కడ కోల్పోతానో అని నా ప్రాణం విలవిలలాడిపోతుంది విజయ్ అని బేలగా ముఖం పెడుతుంది స్వప్నిక. ఆమె పెదవులపై తన బొటనవేలు ఉంచి ఆ మాటని ఆపేస్తూ, విక్రమ్ రాయ్ చేతుల్లోకి వచ్చాక మృత్యువు కూడా నిన్ను తాకడానికి భయపడుతుంది స్వప్ని. ఒకప్పటి నీ విజయ్ ఓన్లీ ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే. అతను ఆవేశం, యాటిట్యూడ్, దూకుడికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, ఇప్పుడు నీ ముందున్న ఈ విక్రమ్ రాయ్ ఒక మాఫియా డాన్ మాత్రమే కాదు, ఒక ఫుల్లీ ట్రైన్డ్ ఇంటర్పోల్ అండర్ కవర్ ఏజెంట్. ఇప్పుడు ఇంత పవర్ ఉన్న నా గట్స్ ఏంటో నీకు తెలిసే ఉండాలి. ఇంకొకసారి ఆ కోల్పోయే మాట నీ నోటి నుండి రాకూడదు, తెలుసా? ఐ లవ్ యూ స్వప్ని. నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నా గుండెల్లోనే పదిలంగా ఉంటావు అని చాలా సీరియస్ గా అంటాడు విజయ్. ఆ మాటలకు అతని వైపు చూస్తున్న స్వప్నిక, ఐ ఐ లవ్ యూ టు విజయ్, నా సర్వస్వం నువ్వే అని అంటున్న ఆమెను చూసి చిన్నగా నవ్విన విజయ్ తన ఒంటి మీది లాంగ్ కోట్, టర్టిల్ నెక్ స్వెటర్ విప్పి ఓ మూలను విసిరి కొడుతూ ఆమె పక్కన చోటు చేసుకుంటూ స్వప్నిక వేసుకున్న లాంగ్ స్వెటర్ను కూడా ఆమె నుండి వేరు చేసి బిడియంగా వంకుతున్న స్వప్నిక పెదవులను అందుకుంటాడు విజయ్. ఎవ్వరూ లేని, ఎవ్వరూ రాని ఆ ఏకాంత మందిరంలో తన కాంతతో ఏకాంత సేవలో భాగంగా ఒక 10 నిమిషాల పాటు చాలా ఇష్టంగా ఆమె పెదవులను తనివి తీరా ముద్దాడిన విజయ్ స్వప్నిక అనువనున తన పెదవులతో తారాడుతూ పూర్తి మోహావేశంలో మునిగిపోయిన ఆమెను ఆక్రమిస్తాడు. స్విట్జర్లాండ్ లో విజయ్ స్వప్నికలు ప్రేమలో మునిగి తేలుతుంటే ఒకవైపు మార్కోస్
ఇంకోవైపు నాగిరెడ్డి కలిసి విక్రమ్ రాయ్ విజయ్ని లేపేయాలని చూస్తుంటే మరోవైపు ఇంటర్నేషనల్ క్రైమ్ నెట్వర్క్ కి చెక్ పెట్టే ఒక సీక్రెట్ ఆపరేషన్ రన్ అవుతుంది. అది ఫ్రాన్స్ లోని లియోన్ సిటీ. అక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ అరాచకాలకు ఎలాగైనా ఎండ్ కార్డ్ వేయాలని కసిగా ఉన్న ఇంటర్పోల్ చీఫ్ స్మిత్ తన టీంతో అర్జెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తాడు. చీఫ్ స్మిత్ తెల్లటి జుట్టుతో కళ్లల్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుండగా బ్రాండెడ్ లండన్ సూట్ వేసుకుని చాలా పవర్ఫుల్ గా కనపడుతున్న చీఫ్ స్మిత్ తన టేబుల్ పై ఉన్న ఒక టాప్ సీక్రెట్ ఫోన్ మోగడంతో దాన్ని ఎత్తి గ్లోబల్ మ్యాప్ చూస్తూ చెప్పు నాగిరెడ్డి కదలికలు ఎలా ఉన్నాయి అని తన బేస్ వాయిస్ తో అడుగుతాడు స్మిత్. అటువైపు నుండి సీక్రెట్ ఏజెంట్ మాట్లాడుతూ సార్ నాగిరెడ్డి కొడుకు ఆకాష్ బిల్డింగ్ పై నుండి పడి చనిపోయాడు. వాడు పెట్టిన బాంబుల ప్లాన్స్ సిండికేట్ నెట్వర్క్ అంతా మన అండర్ కవర్ ఆఫీసర్ విక్రమ్ రాయ్ గారు పోలీసులకి పట్టించారు. నాగిరెడ్డి ఇప్పుడు కొడుకు శవం ముందు కూర్చుని ఏడుస్తున్నాడు బాస్. కానీ వాడు ఖచ్చితంగా రివెంజ్ కోసం ట్రై చేస్తాడు అని అంటాడు. ఒక పవర్ఫుల్ నవ్వు నవ్విన స్మిత్ గుడ్, మన ఆఫీసర్ విక్రమ్ రాయ్ తను అనుకున్న మిషన్ ని చాలా పర్ఫెక్ట్ గా లీడ్ చేస్తున్నాడు. నాగిరెడ్డి ఏడిస్తే మనకు అనవసరం. వాడు ఒకవేళ ఆవేశంతో ఆ మార్కోస్ ద్వారా విక్రమ్ రాయ్ పై అటాక్ చేయడానికి చూస్తే మాత్రం వాడితో పాటు వాడి వెనక ఉన్న మిగతా సిండికేట్ ముఠా కూడా బయటకొస్తుంది. వాళ్ళందరినీ ఒకేసారి మనం వేటాడొచ్చు అని అంటూ తన సిగర్ నుండి గుప్పుమన్న స్మోక్ వదులుతాడు స్మిత్. స్మిత్ ఆ ఫోన్ కట్ చేస్తుండగానే అతని టేబుల్ పై ఉన్న మరో పర్సనల్ స్క్రీన్ వైబ్రేట్ అయ్యింది. అందులో స్విట్జర్లాండ్ శాటిలైట్ లొకేషన్ ఓపెన్ అవుతుంది. అటు నుండి స్విస్ ఏజెంట్ మాట్లాడుతూ చీఫ్, మన అండర్ కవర్ ఆఫీసర్ విజయ్ తన భార్య స్వప్నికను తీసుకుని స్విట్జర్లాండ్ ఆల్ప్స్ మంచుకొండల్లోని ప్రైవేట్ విల్లాకి చేరుకున్నారు. ఇప్పటి వరకు మిషన్ అంతా సేఫ్ గానే ఉంది బాస్ అని అంటాడతను. స్క్రీన్ పై విజయ్ స్వప్నికల ఫోటోలు చూస్తూ గట్టిగా నవ్వుతూ విక్రమ్ రాయ్, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది విజయ్. ఇండియాలో అంత పెద్ద సిండికేట్ నెట్వర్క్ ని భగ్నం చేసి నాగిరెడ్డి కొడుకును ఆట కట్టించి ఏమాత్రం అనుమానం రాకుండా నీ భార్య స్వప్నికతో కలిసి స్విట్జర్లాండ్ లో బిజినెస్ డీల్ కోసం వెళ్ళావు చూడు. గ్రేట్, నువ్వు శత్రువుల కళ్ళు కప్పడంలో నిన్ను మించినవాడు లేడని నిరూపించుకున్నావు అని అంటాడు. స్మిత్ వెంటనే మరో సీక్రెట్ ఫైల్ ఓపెన్ చేసి స్విట్జర్లాండ్ లో ఉన్న తన లోకల్ ఇంటర్పోల్ ఫోర్స్ ని అలర్ట్ చేస్తాడు. అయితే సరిగ్గా అప్పుడే స్క్రీన్ పై ఒక డౌట్ఫుల్ మూమెంట్ కనిపిస్తుంది. ఆ డేటా చూసి ఒక్కసారిగా చీఫ్ స్మిత్ ముఖం చాలా సీరియస్ గా మారిపోతుంది. ఎందుకంటే విజయ్ స్విట్జర్లాండ్ లో ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ ఇండియా నుండి శత్రువుల నెట్వర్క్ కి కూడా లీక్ అయిందని స్మిత్ పసిగడతాడు. విజయ్ ప్రాణాలకి అక్కడ డేంజర్ పొంచి ఉందని స్మిత్ కళ్ళు చిన్నగా ముడుచుకుంటాయి. ఇంటర్నేషనల్ మాఫియా డాన్ మార్కోస్ స్విట్జర్లాండ్ లో ఉన్న భరత్ కి ఫోన్ చేసి విక్రమ్ రాయ్ స్వప్నికల కథ ముగించమని ఆర్డర్ వేస్తాడు. కానీ ఆ ఫోన్ కట్ అవ్వగానే స్విట్జర్లాండ్ లోని ఒక సీక్రెట్ హై డౌట్ రూమ్ లో ఉన్న భరత్ మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. మార్కోస్ చెప్పిన పేరు విక్రమ్ రాయ్, కానీ ఆ పక్కనే ఉన్న ఆ స్వప్నిక అనే పేరు వినగానే వాడి గుండెల్లో ఇన్నాళ్ళు దాగున్న పాత పగ, అవమానం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలవుతాయి. చుట్టూ మంచు కురుస్తున్న భరత్ ఒంటికి మాత్రం చెమటలు పట్టేస్తున్నాయి. వాడు తట్టుకోలేక టేబుల్ పై ఉన్న కాస్ట్లీ విస్కీ బాటిల్ ని గ్లాస్ కూడా లేకుండా డైరెక్ట్ గా ఎత్తి నోట్లో పోసుకుంటూ విపరీతంగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాడు. అది చూసి పక్కనే నిలబడి ఉన్న వాడి రైట్ హ్యాండ్ టోనీ గాడు కంగారుగా మాట్లాడుతూ, ఏమైంది బాస్? ఆ సిండికేట్ హెడ్ మార్కోస్ ఫోన్ చేసి ఏదో ఆర్డర్ వేసినట్టున్నాడు కదా, కానీ మీరేంటి అంత పెద్ద బాస్ ఫోన్ చేశాక కూడా ఇలా విస్కీ బాటిల్ ఎత్తి మరీ తాగుతూ ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారేంటి? అసలు ఏమైంది బాస్ అని అడుగుతాడు. ఒక్కసారిగా పిచ్చివాడ్ల బర్స్ట్ అవుతూ కళ్ళు ఎర్రజేసి గట్టిగా, ఏమైందా? నా సర్వస్వం పోయిందిరా. ఛా, ఇటు చూస్తే ఆ అమరీందర్ చతుర్వేది కూడబెట్టిన ఆ 2,000 కోట్ల రూపాయలు దక్కలేదు. అటు వాడి కూతుళ్ళు, ఇద్దరిలో ఏ ఒక్కరూ నాకు దక్కలేదురా అని అరుస్తాడు భరత్. అవును, పెద్దమ్మాయి జ్యోతిక మీతో పెళ్లికి ఒప్పుకుందని తెలుసు, కానీ తర్వాత అని ఆగిపోతాడు టోనీగాడు.
విస్కీ బాటిల్ గట్టిగా పట్టుకొని పళ్ళు కొరుకుతూ ఒప్పుకుంది. కానీ నా బ్యాడ్ లక్, ఆ అమరేందర్ పెద్ద కూతురు జ్యోతిక నాతో ఎంగేజ్మెంట్ జరిగిన రోజే నాకు చెప్పా పెట్టకుండా ఎవరితోనో లేచిపోయింది. నన్ను నలుగురిలో తలదించుకునేలా చేసింది. సరే పోనీ అని ఆ 2,000 కోట్ల కోసం వాడి చిన్న కూతురు స్వప్నికతో బలవంతంగా నా పెళ్లి సెటిల్ చేయించారు. కానీ ఆ అమరేందర్ ఫార్ములా గురించిన నిజం బయటపడిన తక్షణమే ఆ స్వప్నిక చాలా తెలివిగా నా నుండి తప్పించుకుని పారిపోయింది అని కోపంగా అంటాడు భరత్. అదే నాకు డౌట్. మరి మీరు ఊరుకున్నారా బాస్? ఆమె వెంట పడలేదా అని అనుమానంగా అడుగుతాడు టోనీగాడు. తీవ్రమైన కోపంతో ఊగిపోతూ గొంతు చించుకుంటూ వెంటపడ్డాన్రా, చాలా వెతికాను. కాని ఆ స్వప్నిక నా కంటపడకుండా, నాకు అసలు తెలియకుండా ఎక్కడో ఉన్న ఆ విజే, అదే ఆ విరాజ్ రవిచంద్ర గాడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అని గట్టిగా చెబుతున్న భరత్ లోపల ఉన్న కోపం అదుపు తప్పుతుంది. అంతే, వెంటనే చేతిలో ఉన్న విస్కీ బాటిల్ ని పైకి లేపి ధన్మంటూ నేలకేసి కొడతాడు. ఆ కాస్ట్లీ బాటిల్ ముక్కలు ముక్కలై ఆ రూమ్ అంతా విస్కీ చిందిపోతుంది. భరత్ రోపుతూ సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు వాడి రైట్ హ్యాండ్ టోనీ గాడు మెల్లిగా వాడి దగ్గరకొచ్చి, బాస్, మీరు చెప్పేదంతా బానే ఉంది, కానీ మరి ఆ విజయ్ గాడు ఆ తర్వాత జరిగిన ఏటాక్లో చచ్చాడు కదా. వాడు చచ్చాక కూడా నువ్వు మళ్ళీ ఆ స్వప్నిక దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు బాస్? తనని పట్టుకొని నీ సొంతం చేసుకోవచ్చు కదా అని డౌట్ఫుల్ గా అడుగుతాడు. అప్పుడు కోపంతో వికృతంగా మారిన భరత్ గడ్డం తుడుచుకుంటూ, వెళ్దామని అనుకున్నాన్రా, కానీ నా బాబుగాడి వల్ల, అదే నా బాబుగాడి వల్లే నేను అని ఆగిపోతాడు భరత్. ఇంతకీ ఏం చెబుతాడు భరత్? భరత్ మనసులో ఏం దాగుందో తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.